అదే కేటీఆర్ మాట్లాడుతున్నారు. కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ఒకే మాట, ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. అందుకే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తోంది. దీన్ని మేము ఖచ్చితంగా నిరసిస్తాం, వ్యతిరేకం చేస్తాం. కేటీఆర్ మాట్లాడుతున్నారు. చూద్దాం. మూడో వంతుకే ప్రైవేటులో కట్టబెట్టినారు. ఎవరికి లాభమైంది? బస్సు డిపోలు అమ్ముతున్నారు. అట్లాగే ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు కూడా అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో ఇచ్చారు, కేబినెట్లో తీర్మానం చేశారు. మీరు అపాయింటెడ్ డే ఇవ్వట్లేదు, వాళ్ళకి పీఆర్సీలు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోవట్లేదు. వాళ్ళ యూనియన్లకు అవకాశం ఇస్తాం, ఇది ప్రజాపాలన అన్నారు. మరి ఎక్కడ పోయిన యూనియన్లు ఈరోజు? అందుకే ఇవాళ ఆర్టీసీ కార్మికుల తరఫున ప్రైవేట్ పరం చేయవద్దని, అట్లాగే ప్రజల తరఫున ప్రజల మీద భారం వేయవద్దని. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే చాలా దారుణంగా ఉంది. ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇంకా మీదికెళ్ళి మీరు మూలిగే నక్క మీద తాటిపండి అన్నట్టు ఈ రకంగా బస్సు ధరలు కూడా పెంచితే, బస్ ఛార్జీలు పెంచితే సామాన్యుడు, ముఖ్యంగా స్టూడెంట్స్, ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రభుత్వమే ఈ నష్టాలు భరించాలి. ప్రజా రవాణా సామాజిక బాధ్యత మీరే భరించి, మీరే ఆలోచించి, మీరే తీసుకొచ్చిన స్కీమ్ను విజయవంతంగా విస్తరించండి. దానికి మేము స్వాగతిస్తాం. కానీ నష్టాలు ప్రభుత్వం భరించాలి తప్ప ప్రజల మీద తోయొద్దు అనేదే మా ప్రధానమైన డిమాండ్. మరి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి, రోల్ బ్యాక్ చేయాలి. ఆ డిమాండ్ తోనే బస్ భవన్కి వచ్చాం. ప్రభుత్వం స్పందిస్తున్నారు. The transport minister is also in his own controversy, and the transport minister unfortunately has no respect for his own cabinet colleague, so I don't expect much from him in terms of respect for the common man and common citizen of Telangana. All I have to say is the government has to answer. It is your decision to implement free bus. Why are you now saying that the RTC is in losses? Because you were the same party and same government that was claiming that RTC is in profits because of the free bus scheme. Now there can't be a contradiction. You can't be hunting with the hounds and running with the hares. That's not how this works. You have to answer the people of Telangana as to why you have jacked up the prices of RTC, why you are hurting the common man. यही है क्या आपका इनोवेटिव थिंकिंग? आप कहते हो एक तरफ कि आरटीसी फ्री है विमेन के लिए, बट अगर वहीं पे उसी घर में जो पुरुष है उसके लिए डबल रेट कर देते हो, और जो घर में बच्चा है उसका भी अगर बस पास 25% बढ़ता है, तो ये कहाँ की नीति है, कहाँ की रीति है? इसीलिए हम पूछना चाहते हैं गवर्नमेंट से, पब्लिक इंटरेस्ट में आपको ये सोशल ऑब्लिगेशन के जरिए लेना चाहिए, और जो भी नुकसान है आरटीसी का आपको उठाना चाहिए. आवाम पे इसका जिम्मेदारी नहीं डालना चाहिए, बोझ नहीं डालना चाहिए. అది కేటీఆర్ చెప్తున్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఈ నిర్ణయాలకు ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం, నిరసన బాట పడతామంటున్నారు. ఇటు ఇలాంటి నిర్ణయాల వల్ల ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులకు మీద భారం పడుతుంది. వారికి పీఆర్సీలు ఇవ్వట్లేదు, వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించట్లేదు అని ఇటు ఆర్టీసీ వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు. అటు ఆర్టీసీలు ఇలా ఛార్జీలు పెంచుతూ అటు ప్రజలపై కూడా భారం మోపుతున్నారు. అలా ఉంది ప్రభుత్వ పరిస్థితి అని చెప్తున్నారు. అటు స్త్రీలకు ఫ్రీ అని చెప్పారు, కానీ పురుషులకు దాన్ని డబుల్ త్రిబుల్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రజలకు చేసిన మేలేంటి? ఇటు ఆడవాళ్ళకు ఫ్రీగానే ఉచిత బస్ సౌకర్యం అని కల్పించి మగాళ్ళకి ఎక్కువ పెట్టడం వల్ల, డబుల్ త్రిబుల్ చేయడం వల్ల అంతా ఒక దగ్గరికే వస్తుంది కదా. ఇందులో ప్రజలకు చేసే మేలేంటి? పైగా భారం మోపుతున్నారు. ఇది ప్రభుత్వం కావాలనే చేస్తోంది. ఒక పక్క ఆర్టీసీ ఆస్తుల్ని అమ్మేస్తోంది, కొదువ పెడుతోంది. ఇలా చేసి ఒకనాటికి ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటు పరం చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. సో ఖచ్చితంగా దీన్ని మేము అడ్డుకుంటాం, వ్యతిరేకిస్తాం. అందుకోసమే ఈ నిరసన బాట పట్టాం. మేమైనా ప్రజాస్వామ్యయుతంగానే నిరసన చేస్తున్నాం, కావాలనే బస్సుల్లో వచ్చాం. ఇక్కడ ఎండీని కలిసి వినతి పత్రం ఇద్దామని అనుకుంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు. కానీ ఏం చేసినా సరే ఈ నిరసన కానీ ఈ వ్యతిరేకత కానీ ఆగదు అంటున్నారు కేటీఆర్, హరీష్ రావులు. జూబ్లీ బస్ స్టాండ్ కుదబెట్టి 1500 కోట్ల అప్పు ఎందుకు తెచ్చారు? ఆర్టీసీ లాభాల్లో లేదు, ఆర్టీసీని నిండా ముంచారు. ఆర్టీసీ లాభాల్లో ఉంటే మియాపూర్, ఉప్పల్ వర్క్షాప్లను ఎందుకు అమ్మకానికి పెడుతున్నారు అంటే, మీరు మహాలక్ష్మి పేరు మీద ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు, ఆర్టీసీని ఆగం చేస్తున్నారు, ఆర్టీసీ ఉద్యోగుల జీవితం ప్రశ్నార్థకం చేస్తూ ఉన్నారు. తక్షణమే పెంచిన ఛార్జీలు దించండి. దాంతోపాటు ఇంతకుముందు మీరు గతంలో ఆర్టీసీ కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఇప్పుడు కార్మిక సంఘాలతో కలుపుకొని దీని మీద ఏమైనా పోరాడతారా? తప్పకుండా. ఇప్పటికే ఆర్టీసీ కార్మిక సంఘాలు వచ్చి నన్ను కలిశాయి. వాళ్ళ బాధలు అనేకం ఉన్నాయి. వాళ్ళ CCS డబ్బులు రావట్లేదు, పీఆర్సీ ఏరియాస్ రావట్లేదు, కొత్త పీఆర్సీ రావట్లేదు, రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు రావట్లేదు, బ్రెడ్ విన్నర్ స్కీమ్ అమలు కావడం లేదు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో తక్షణమే ఈ ఆర్టీసీ కార్మికుల హక్కులు నెరవేర్చాలని, పెంచిన ఛార్జీలు దించాలని, రాబోయే రోజుల్లో ఆర్టీసీ కార్మికులను కూడా కలుపుకొని ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం.